నమస్కారం. ఐటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతు సంక్షేమమే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని వ్యాఖ్య. రైతుల ఆనందమే ప్రభుత్వ ధ్యేయమన్న సీఎం రేవంత్. మార్కెట్ వ్యవస్థ బలోపేతంతో రైతులకు న్యాయం చేస్తామని హామీ. మూసీ ప్రాజెక్టుపై విమర్శలు చేసిన రామచంద్రరావు. అమలు విధానంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన రామచంద్ర. ప్రజల డబ్బు వృధా అవుతోందని బీజేపీ నేత ఆరోపణ. ప్రాజెక్టుపై పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్. టీటీడీ అంశంపై భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు. ఆరోపణలున్న వ్యక్తిని పదవిలో ఉంచడం సరైంది కాదని వ్యాఖ్య. దేవాలయ పరిపాలనలో పారదర్శకత అవసరమన్న కరుణాకర్ రెడ్డి. భక్తుల విశ్వాసం దెబ్బతినకూడదని కరుణాకర్ రెడ్డి హెచ్చరిక. వైఎస్ కుటుంబం వివాదంపై సిపిఐ నారాయణ స్పందన. కుటుంబ విషయాలు బహిరంగం కావడం బాధాకరమని నారాయణ వ్యాఖ్య. వ్యక్తిగత విషయాలు బయటకు తేవడం సరికాదని నారాయణ సూచన. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచన. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని పొంగులేటి వ్యాఖ్యలు. ధరణి సమస్యల పరిష్కారంలో కీలక నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడి. భూ రికార్డుల శుద్దితో రైతులకు న్యాయం జరుగుతుందని హామీ. గ్రామీణ అభివృద్ది వేగవంతం అవుతోందన్న మంత్రి పొంగులేటి. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా పాలనలో ఎన్ని సవాళ్లు ఎదురైనా రైతులకు సంబంధించిన పథకాలను ఎప్పుడూ ఆపలేదని తెలిపారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. రైతుల కళ్లల్లో ఆనందం చూడటమే తమ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు పలు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. రైతులకు అవసరమైన సబ్సిడీలు, మద్దతు ధర అందిస్తూ వారి భారం తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. మార్కెట్ వ్యవస్థను బలోపేతం చేసి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. రైతుల సంక్షేమం కోసం తీసుకునే ప్రతి నిర్ణయం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని సీఎం పేర్కొన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు, ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సోదరులు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, మరొక మంత్రివర్గ సహచరులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, యువ మిత్రులు, సహచర మంత్రివర్గ సభ్యులు, మీ అభిమాన నాయకులు పొన్నం ప్రభాకర్ గారు, శాసన మండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు మిత్రులు రఘునందన్ రావు గారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, ప్రభుత్వ విప్ విజయ్ రమణారావు గారు, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు, రామచందర్ నాయక్ గారు, బీర్లా ఐలయ్య గారు, అదేవిధంగా శాసనసభ్యులు డాక్టర్ సంజీవరెడ్డి గారు, నవీన్ యాదవ్ గారు, ఎమ్మెల్సీ అంజురెడ్డి గారు, ఆయిల్ ఫామ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మిత్రులు జంగా రాఘవరెడ్డి గారు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి గారు, మా అక్క సోదరిమణి కార్పొరేషన్ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి గారు, అదేవిధంగా ఐఏఎస్ అధికారి విద్యా కమిషన్ చైర్పర్సన్ అక్నూరు మురళి గారు, నర్సారెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు ఆకాంక్ష రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజీనామా నిర్ణయం ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసిన ఆయన గత 20 నెలలుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనను తీవ్ర మానసిక క్షోభకు గురిచేశాయని తెలిపారు. పదే పదే అవమానాలు ఎదుర్కొంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో తనకు తగిన గౌరవం దక్కడం లేదని, తన అభిప్రాయాలను పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో కొనసాగడం సాధ్యం కాదని స్పష్టం చేస్తూ ఈ నెల 25న కాంగ్రెస్ కు రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తు కార్యాచరణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్య నేత రాజీనామా చేస్తుండటం పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. జీవన్ రెడ్డి తదుపరి రాజకీయ అడుగులపై ఆసక్తి నెలకొంది.
తప్పకుండా అట్లీస్ట్ ఫ్రీ ఆఫ్ మైండ్ అని ఉంటుంది. ఇలా రాజకీయమే బేసిక్గా గౌరవం కొరకు, రాజకీయం గౌరవం కొరకు. మన గౌరవం పొందలేనప్పుడు ఏదైతుందో పార్టీల కొనసాగటం లోపల అర్థమేముంటది? దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతుంది వల్ల సరే శ్రీధర్ బాబు వచ్చారు కాబట్టి ఐ థాట్ నిన్న మీరందరూ ఏం జరిగింది ఏంటి అని చెప్పారంటే వారు నాపై వ్యక్తిగతంగా అభిమానము, పార్టీ గత 3 దశాబ్దాలకు వెళ్ళిన అనుబంధంతో ఏదైతున్నదో కొంత వారు కూడా సరే కొంత సమయంలో పాటిస్తే బాగుంటుంది అనే ఒక భావంతో రావడం జరిగింది. కానీ పరిస్థితులు వారికి వివరించిన తర్వాత వారు కూడా నాకేం చెప్పలేకపోయారు. నేను నువ్వే నా స్థానంలో ఏం చేస్తావని చెప్పాను. అలా మీరే నా స్థానంలో ఉంటే మీరు ఏం చేస్తారని చెప్పంటారు. కాబట్టి ఏదైతుందో నాకు మరి ఇంతకాలం నాకు ఇంతమంది సహచరులు అంటే వాస్తవంగా వీళ్ళ ప్రజా జీవితంలో ఒక నాయకుడు ఎదుర్కోవాలని చెప్పండి ఒక్కరితో కాదు. ప్రజా జీవితంలో ఒక నాయకుడు ఎదుర్కోవాలంటే ఒక్కరితో కాదు. వీళ్ళ సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాలు ఏదైతుందో ఈ జగిత్యాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా నిలబెట్టుకోగలిగామని చెప్పారంటే నాకు ఇంతమంది రాజకీయ సహచరులు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గాని, కార్యకర్తలు గాని రైతులకు స్థిరమైన ఆదాయం అందించేందుకు ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కురియన్ తరహాలో వ్యవసాయ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. ఆయిల్ పామ్ సాగుకు ప్రకృతి పరంగా అనుకూల పరిస్థితులు ఉన్నాయని, దీని ద్వారా రైతులకు దీర్ఘకాలిక లాభాలు పొందే అవకాశం ఉందని వివరించారు. సాగు ప్రారంభం నుంచి మార్కెటింగ్ వరకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. రైతులు సాంప్రదాయ పంటలతో పాటు కొత్త పంటలను స్వీకరించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఆయిల్ పామ్ ద్వారా నూనె ఉత్పత్తి పెరిగి దిగుమతులు తగ్గుతాయని చెప్పారు. విధానం ద్వారా రైతుల ఆదాయం పెరగడంతో పాటు రాష్ట ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం రైతులకు అవసరమైన సాంకేతిక సహాయం కూడా అందిస్తుందని స్పష్టం చేశారు. ఈ రోజు రైతుకు కావాల్సింది సరి అయినటువంటి గిట్టుబాటు ధర, మార్కెటింగ్ అవకాశం. ప్రధానంగా రైతు ఆలోచన చేసేది తన ఉత్పత్తి ఎక్కడ కూడా ప్రకృతి పరంగా ఇబ్బంది కలగద్దనేటువంటి మాట. వాతావరణం అనుకూలించాలి. వీటన్నిటికీ అనుకూలించేటువంటి పంట పామాయిల్ పంట. రైతాంగానికి సంబంధించి ఏ భూమి అయినా పామాయిల్ వేసుకోవచ్చు. ఇంతకుముందు పెద్దలు ఎంపీ గారు చెప్పినట్టుగా ఎటువంటి ప్రకృతి పరమైన వైపరీత్యాలకు ఇబ్బంది లేదు, జంతు పరంగా ఇబ్బంది లేనటువంటిది. మార్కెటింగ్ వస్తే ఈ ఆయిల్ ఫామ్ కు సంబంధించిన వాళ్ళు ప్రతి మండల కేంద్రంలో ఈ యొక్క రైతులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ధరణి సమస్యల పరిష్కారం నుంచి సాదా బైనామాల క్రమబద్దీకరణ వరకు అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. భూ యజమానులు ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం చూపుతున్నామని పేర్కొన్నారు. భూ రికార్డుల శుద్ది ద్వారా రైతులకు న్యాయం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తూ రైతులకు మేలు చేసే దిశగా సాగుతోందని పేదల సంక్షేమం, రైతుల అభివృద్ది ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వివరించారు. ప్రతి కుటుంబానికి భద్రత కల్పించేలా పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ది వేగవంతం అవుతోందని చెప్పారు. రైతుల నమ్మకాన్ని నిలబెట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. సంబంధించిన దాంట్లో కూడా ఎవరైతే గతంలో అమ్ముకొని సాదా అగ్రిమెంట్ ద్వారా అది రెగ్యులైజేషన్ వాళ్ళ కాన్సెంట్ కావాలని ఆపారో దానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు 4 రోజుల కిందమే రిలాక్సేషన్ ఇచ్చాం. ఆ రకంగా ఉన్న సాదా బైనామాలు కూడా రాబోయే కొద్ది రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పరిష్కరిస్తాం. అంతేకాదు ఆనాటి 10 సంవత్సరాల్లో ఇందిరమ్మ ఇళ్ల విషయం మర్చిపోయారు. ఈ ప్రజాప్రభుత్వంలో మొదటి విడత 4.5 లక్షల ఇళ్లు ఇచ్చాం. ప్రతి సోమవారం నాడు మీరు కట్టిన ఇంటి లెవెల్ బట్టి డబ్బులు ఇస్తున్నాం. రేపు వచ్చే కొత్త సంవత్సరంలో 2వ విడత ఇస్తాం, 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. అర్హులైన ప్రతి పేదవాళ్లకి మీ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి పేదవాడికి సిద్దిపేటలో పింక్ కలర్ షర్ట్ కట్టుకున్న వేసుకున్న నాయకుడు పేదవాడు అయ్యున్నా కూడా తప్పకుండా వాళ్లకు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతామని ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలుపుతూ, గత ప్రభుత్వ పెద్దలు నిన్న మొన్న ఆరోపణలు చూశాను. ఈ రోజు వారి పింక్ కలర్ పేపర్ లో కూడా చూశాం. మా టైంలో కట్టిన ఫ్యాక్టరీ అంటారు.
అయ్యా మీ టైంలో తెల్ల కాగితాన్ని నల్ల కాగితం చేసి ఒక కాగితాన్ని ఈ రైతుల ముఖాన్ని ఇసిరేసిపోతే ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత ఈ ఫ్యాక్టరీ కట్టాం. ఒక్కసారి మీ ముఖం అద్దంలో చూసుకో. ఇంకా ఒంటి నిండా విషాన్ని నింపుకొని ఇంకా తప్పుడు ప్రచారం చేయడం. రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ రైతు సంక్షేమాన్ని ముఖ్యంగా పరిగణించి ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటోందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ అమలు చేసి రైతులకు ఊరటనిచ్చామని చెప్పారు. సన్నవడ్ల సాగుకు 10,000 కోట్ల మద్దతు అందిస్తూ రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వివరించారు. రైతులకు గిట్టుబాటు ధర, సరైన మార్కెట్ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రైతుల జీవనోపాధిని మెరుగుపరుస్తాయని అన్నారు. ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి పరిష్కారం చూపే దిశగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. రైతు బలపడితేనే రాష్ట్రం బలపడుతుందని మంత్రి వివరించారు. అగ్రిమెంట్ ద్వారా అది రెగ్యులైజేషన్ వాళ్ళ కాన్సెంట్ కావాలని ఆపారు. దానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు 4 రోజుల కిందమే రిలాక్సేషన్ ఇచ్చాం. ఆ రకంగా ఉన్న సాదా బైనామాలు కూడా రాబోయే కొద్ది రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పరిష్కరిస్తాం. అంతేకాదు ఆనాటి 10 సంవత్సరాల్లో ఇందిరమ్మ ఇళ్ల విషయం మర్చిపోయారు. ఈ ప్రజా ప్రభుత్వంలో మొదటి విడత 4.5 లక్షల ఇళ్లు ఇచ్చాం. ప్రతి సోమవారం నాడు మీరు కట్టిన ఇంటి లెవెల్ బట్టి డబ్బులు ఇస్తున్నాం. రేపు వచ్చే కొత్త సంవత్సరంలో 2వ విడత ఇస్తాం, 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. అర్హులైన ప్రతి పేదవాళ్లకి మీ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి పేదవాడికి సిద్దిపేటలో పింక్ కలర్ షర్ట్ కట్టుకున్న వేసుకున్న నాయకుడు పేదవాడు అయ్యున్నా కూడా తప్పకుండా వాళ్లకు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతామని ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలుపుతూ, గత ప్రభుత్వ పెద్దలు నిన్న మొన్న ఆరోపణలు చూశాం. ఈ రోజు వారి పింక్ కలర్ పేపర్లో కూడా చూశాం. మా టైంలో కట్టిన ఫ్యాక్టరీ అంటారు. అయ్యా మీ టైంలో తెల్ల కాగితాన్ని నల్ల కాగితం చేసి ఒక కాగితాన్ని ఈ రైతుల ముఖాన్ని ఇసిరేసిపోతే ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత ఈ ఫ్యాక్టరీ కట్టాం. ఒక్కసారి మీ ముఖం అద్దంలో చూసుకో. ఇంకా ఒంటి నిండా విషాన్ని నింపుకొని ఇంకా తప్పుడు ప్రచారం చేయడం. రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 5 లక్షల ఇన్సూరెన్స్ అందిస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. హనుమకొండ జిల్లా తిరుమలగిరి గ్రామంలో జల్ దినోత్సవ కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందిరమ్మ బీమా పథకం ద్వారా పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యమని చెప్పారు. మహిళా సంఘాలకు 10 లక్షల బీమా ఉండేది మా మహిళా గ్రూపులకు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న తెల్ల రేషన్ కార్డుదారులందరికీ కూడా ఏ రకంగా చనిపోయినా, నాట్ ఓన్లీ యాక్సిడెంటల్, ఏ రకంగా చనిపోయినా దాదాపుగా 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి మనం బీమా, ఇందిరా బీమా పథకం తేవడం జరిగింది. వాటితో పాటు మధ్యాహ్న భోజనం మన ఇంటర్ పిల్లలకు, తర్వాత పొద్దుట కూడా బ్రేక్ఫాస్ట్ మన స్కూల్ పోయే పిల్లలకు. దాంట్లో మేము అంగన్వాడీలకు ఫస్ట్ స్టార్ట్ చేసిన మన ములుగు జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద పాలు ఇప్పుడు రాష్ట్రం అంతా పెట్టబోతున్నాం అంగన్వాడీ పిల్లలు. మొన్న బడ్జెట్ లో స్కూల్ పిల్లలకు కూడా పాలు ఇచ్చే కార్యక్రమం పెట్టారు. కాబట్టి మేము ఇప్పుడు మహిళా సంఘాలకు కూడా ఎక్కువ లోన్లు గేదెలకు ఇస్తున్నాం. మూసీ నది శుభ్రతపై బీజేపీ వ్యతిరేకం కాదని రాష్ట అధ్యకుడు రామచంద్రరావు తెలిపారు. అయితే ప్రాజెక్టు అమలు విధానంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న అంధీకరణ ప్రాజెక్టు సరైన విధంగా జరగడం లేదని విమర్శించారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుతో పోలిస్తూ ఇప్పుడు మూషేశ్వరం ప్రాజెక్టుగా మారుతోందని వ్యాఖ్యానించారు. ఇది రాజకీయంగా వివాదాస్పదమవుతోందని పేర్కొన్నారు. ప్రజల డబ్బును వృధా చేసే విధంగా పనులు జరుగుతున్నాయని ఆరోపించారు. పారదర్శకత లేకుండా ప్రాజెక్టులు అమలు చేయడం సరైంది కాదని అన్నారు. ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీశాయి.
పొల్యూషన్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, రివర్ ఏ విధంగా ఫ్లో అవుతా ఉంది, దీని సైజ్ ఎంత ఉంది, అన్ని కూడా మంచి గ్యాడ్జెట్స్ పెట్టి సెన్సర్స్ ని పెట్టి ట్రాన్స్పరెంట్ డేటా పబ్లిక్ డొమైన్ లో పెట్టి అందరినీ స్టేక్ హోల్డర్స్ కలుపుకొని ముందుకెళ్తేనే ప్రాజెక్ట్ సక్సెస్ అయితే తప్పితే ఇది ఒక డిపిఆర్ ఇచ్చేసి దానిలో మీరు ఎంబాంక్మెంట్స్ పెడతాము లేకపోతే బఫర్ జోన్ ఎందుకు పెడుతున్నామో తెలియదు, దేని కొరకో తెలియదు, రియల్ ఎస్టేట్ ను ఇంటర్నేషనల్ కంపెనీస్ ని ఎక్కడికి తీసుకొస్తారు, ఎంతమందిని తీసుకొస్తారు, మొత్తం బఫర్ జోన్ వాళ్ళకి ఇచ్చేస్తారా, అది వర్కౌట్ అవుతుందా, వార్నింగ్ జోన్ లో ఉన్న హ్యాబిటేషన్స్ తీసేసి మళ్ళీ మీరు కొత్తగా టవర్స్ కట్టేటోళ్ళని తీసుకొస్తే ఏ విధంగా కరెక్ట్, అది ఉన్న వాళ్ళను సరిగ్గా చేస్తూనే కంప్లీట్ గా ఓన్లీ అవసరం ఉన్న ప్రొటెక్టెడ్ జోన్ వాళ్ళని మాత్రం తీయాల్సి ఉంటుంది, మిగతా వాళ్ళని తీయాల్సిన అవసరం లేదు. నర్సీపట్నం మున్సిపాలిటీలో అభివృద్ది పనులు వేగంగా కొనసాగుతున్నాయని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. స్థానిక నాయకులు, ప్రజలు పనులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నాణ్యత ప్రమాణాలు పాటించడం అత్యంత ముఖ్యమని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాల్లోనే 32 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. మరిన్ని నిధులు తీసుకురావడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పట్టణ అభివృద్ది కోసం ప్రజల సహకారం అవసరమని పేర్కొన్నారు. పారదర్శకంగా పనులు జరిగేలా పర్యవేక్షణ అవసరమని అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టులు అమలు చేస్తామని తెలిపారు. నర్సీపట్నాన్ని అభివృద్ది పథంలో ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. 28 వార్డులు ఉన్నాయి. 28 వార్డుల్లో కూడా రోడ్లు ఇస్తున్నాం, డ్రైనేజ్ ఇస్తున్నాం, సీసీ రోడ్లు ఇస్తున్నాం. అంటే మీ పెద్దలందరూ కూడా దగ్గర ఉండి ఆ రోడ్లు పూర్తి చేసుకొని ఈ గ్రామాభివృద్ధిలో మీరు అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ, మరి ఎంతో ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఇంత డబ్బు అంటే లాస్ట్ టైం ఇచ్చింది 24 కోట్లు, ఇప్పుడు 8 కోట్లు, అంటే ఈ 2 సంవత్సరాల్లో 32 కోట్లు ఒక్క మున్సిపాలిటీకి ఇచ్చాం. అంత డబ్బు తీసుకొస్తున్నప్పుడు ఆ రోడ్డు కూడా సక్రమంగా వేయాలి. సక్రమంగా చిన్న చిన్న పొరపాటు చేస్తే నా దృష్టికి తీసుకురామని చెప్పి ప్రజలందరినీ, నాయకులందరినీ కోరుకుంటున్నాను. నెల్లూరులో జరిగిన అభివృద్ది కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వైఎస్సార్సీపీపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట అభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తుంటే ప్రతిపక్షం అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. ఆధారం లేని ఆరోపణలతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. జువ్వలదిన్నే ఫిషింగ్ హార్బర్ను అమ్మేస్తున్నారన్న ప్రచారాన్ని ఖండించారు. అవి పూర్తిగా తప్పుడు ఆరోపణలేనని స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ది, ఆధ్యాత్మిక హబ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దటమే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతిపక్షం చేస్తున్న ప్రచారం వాస్తవాలకు దూరమని అన్నారు. ప్రజలు నిజాలను గుర్తించాలని పిలుపునిచ్చారు. అభివృద్ది పనులను వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోందని స్పష్టం చేశారు. సరైన విధానంలో ఎదుర్కోలేక కేవలం నిందలతో మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్లో మత్స్యకార కుటుంబాల అభివృద్ధి కోసం అక్కడ జువ్వలదిన్నలో ఫిషింగ్ హార్బర్ పెడితే అక్కడ ఒక మంచి పరిశ్రమను తీసుకొచ్చి నారా లోకేష్ గారు స్వయంగా వచ్చి దానికి శంకుస్థాపన చేస్తే ఆ పూర్తే అమ్మేస్తున్నామని చెప్పి నిన్న వైసీపీ నాయకులు మాట్లాడారంటే ఇది సిగ్గుతో తలదించుకోవాలి. కుటుంబంలో నెలకొన్న పరిస్థితులపై సిపిఐ నాయకుడు నారాయణ స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు సన్నిహిత మిత్రుడని గుర్తు చేసుకున్నారు. కుటుంబ విషయాలు బహిరంగంగా బయటకు రావడం బాధాకరమని వ్యాఖ్యానించారు. కుటుంబ వ్యవహారాలను ప్రజల ముందుకు తేవడం సరైంది కాదని అన్నారు. ఇలాంటి విషయాలు వ్యక్తిగతంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే విచారం కలుగుతోందని పేర్కొన్నారు. ప్రజల ముందు ఈ తరహా వివాదాలు రావడం రాజకీయంగా కూడా ప్రభావం చూపుతుందని తెలిపారు. సంబంధాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవటం మంచిదని సూచించారు. ఈ అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మీరు ఏ రాజకీయ పార్టీ చేరారో ఆ రాజకీయ పార్టీ గురించి మాట్లాడుకుని తప్పేం లేదు. కానీ కుటుంబ వ్యవహారాలను తీసుకొచ్చి బజారు పడేస్తే అది కుటుంబ ఔన్నత్యానికి, కుటుంబ వ్యవస్థకి అవమానకరం. అది ఒక వైఎస్ఆర్ కుటుంబానికి అవమానం కాదు. మనకు కుటుంబ వ్యవస్థ చాలా పవిత్రమైంది మన వ్యవస్థలో. మరి కుటుంబ వ్యవస్థ పవిత్రమైనప్పుడు దాన్ని రాజకీయాల వైపు లాగి రాజకీయ సమస్య కానీ రాజకీయాన్ని సమస్య చేసి బజార్లోకి వచ్చి మాట్లాడడం అంటే ఇది చాలా దురదృష్టకరం. బీసీ వర్గాలపై రాజకీయ పార్టీలు చేస్తున్న వ్యవహారంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత 70 నుంచి 80 ఏళ్లుగా కాంగ్రెస్, బీజేపీ కూటములు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకున్నాయని ఆరోపించారు. 80 కోట్ల జనాభా కలిగిన బీసీలకు సరైన న్యాయం జరగలేదని విమర్శించారు. రాజకీయాల్లో బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని అన్నారు. అభివృద్ది పేరుతో హామీలు ఇచ్చి అమలు చేయడం లేదని మండిపడ్డారు. బీసీల సమస్యలను నిజాయితీగా పరిష్కరించే దిశగా చర్యలు అవసరమని పేర్కొన్నారు. సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని తెలిపారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి.
బీసీ వర్గాల్లో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇలాంటి చిన్న చిన్న అవసరాలన్నా తీర్చపోతే, ఈ వృత్తులను కాపాడపోతే, ఒక సామాజిక న్యాయం అనేది ఇవ్వకపోతే, వీళ్ళు తిరగబడితే మన పరిస్థితి ఏముంటుందని అర్థం కూడా చేసుకోకుండా, ఆలోచన చేయకుండా మోసం తప్ప వేరే ఏం లేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరీ బరి తెగించింది పూర్తిగా. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో వచ్చినా రావడానికి ఈ వర్గాల వాళ్ళే, రైతులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు నోటికొచ్చిన హామీలు ఇవ్వడం, విస్మరించడం, దగా చేయడం. అంటే ఓన్లీ వీళ్ళని ఓటు బ్యాంకు, ఓటు ఇన్స్ట్రుమెంట్ వాడుతున్నారు అంతే. ఇన్ని సంవత్సరాలు మీ ఆటలు సాగినవేమో, ఇప్పుడు సాగవు. రైతులకు రేపే రుణమాఫీ అవుతుంది, లోన్లు తెచ్చుకోండి. రైతులకు, రైతు కూలీలకు, కౌలుదారులకు కూడా మేము ఇస్తాం. కౌలుదారులు ఎక్కువ కూడా బీసీలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, బీసీ వర్గాలు ఉన్నాయి. మీకు కూడా రైతు బంధు ఇస్తాం, మీకు కూడా భరోసా ఇస్తామన్నారు. నట్టేట రైతులను ముంచింది, నట్టేట కుల వృత్తులన్నీ నాశనం, విధ్వంసం చేసింది, మొత్తం విధ్వంసం చేసింది. అత్యధిక బీసీలలో బతుకుదెరువు చేపలు పట్టుకోవడం, అత్యధిక శాతం గొర్రెలు మేపడానుకోవడం, అత్యధిక శాతం చేనేత పనులు చేసుకోవడం, అత్యధిక శాతం చెట్లెక్కి గల్లు గీయడం, అత్యధిక శాతం బట్టలు ఉతుకోవడం, ఎన్నో వృత్తులు ఇవన్నీ నాయ బ్రాహ్మణులు. మరి ఈరోజు కనీసం ఒక్క వృత్తి కూడా బాగుపడలే. ఎన్నెన్ని చెప్పారు అసలు? ఒక్క అంశం అని ఉందా ఈ బడ్జెట్లో? 3 లక్షల కోట్ల పైగా ఉన్నటువంటి బడ్జెట్లో 56% అని మీరే డిక్లేర్ చేసిర్రు. 60% పైన ఉన్నా కూడా. మరి 56% మీరు ఇచ్చిన బడ్జెట్ ఎంత? 3.85 అంటే 3.85%. 56%లో ఇప్పటి వరకు ఖర్చు చేసింది 5,000-3,000 కోట్లు మాత్రమే ఈ 2 సంవత్సరాల్లో కూడా. సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ ఇచ్చి 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల బడ్జెట్ ఇస్తా ఉన్నటువంటి మీరు ఆ 3 లక్షల పైగా కోట్లు ఎవరివి? ఈ వర్గాల వాళ్ళు పన్ను కడితేనే వచ్చిన డబ్బులు. టీటీడీ వ్యవహారంపై మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత చైర్మన్పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం వైఖరిని ప్రశ్నించారు. మహిళా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని పదవిలో కొనసాగించడం హిందూ సమాజానికి అవమానకరమని వ్యాఖ్యానించారు. తిరుమల పర్యటనలో జరిగిన పరిణామాలపై కూడా విమర్శలు చేశారు. చైర్మన్ను దూరం పెట్టినట్లు నటించింది సరైంది కాదని అన్నారు. పదవి కోసం పట్టుబడటం అనేది సరికాదని వ్యాఖ్యానించారు. దేవాలయ పరిపాలనలో పారదర్శకత అవసరమని పేర్కొన్నారు. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయకూడదని సూచించారు. ఈ అంశం రాజకీయంగా వేడెక్కింది. వివాదం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. ఉన్నటువంటి ప్రతి రాయిని సనాతన ధర్మ పరిరక్షణ కోసమని నడుం బిగించినాను అని చెప్పేటువంటి పవన కళ్యాణానంద స్వాముల వారు మొత్తం కొండలో ఉన్నటువంటి ప్రతి రాయిని కడిగినా కూడా మీ పాపం పోదు, పాప పరిహారం అవ్వదు. ఇంత దుర్మార్గంగా, ఇంత అన్యాయంగా మీరు రాకముందే బిఆర్ నాయుడు గారిని తీసివేస్తారు అనని మొత్తం హిందూ సమాజం అంతా భావించింది. కానీ మీరు ఆ పని చెయ్యకపోగా మీతో పాటు భయంగా మీ వెనకాతల దాంకొని గుంట నక్కలాగా, కలుగులో ఉన్నటువంటి ఎలుకలాగా తిరుగుతున్నాడు బిఆర్ నాయుడు. జనం ముందుకు రావాలంటే భయం, ఇంట్లో ఉండాలంటే బిడియం. ఇది బిఆర్ నాయుడు గారి పరిస్థితి. చంద్రబాబు గారి పరిస్థితి ఏంది? చంద్రబాబు గారేమో కార్యకర్తలతో ఎలాంటి నాటకాలు ఆడతారో ఆ మాయ చేష్టలన్నీ కూడా మాయావి అయినటువంటి వెంకటేశ్వర స్వామితో కూడా ఆడాలనేటువంటి ప్రయత్నం చేసి తద్వారా ఒక వింత సంకేతాన్ని నేను బిఆర్ నాయుడిని మరీ దగ్గర పెట్టుకోలేదు అన్నటువంటి సంకేతం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. నిన్న
మీ వ్యక్తిగత ప్రతిష్ట కోసమని బిఆర్ నాయుడుని కొంచెం దూరంగా ఉంచినట్టుగా అసహనంగా మీరు ప్రవర్తించినట్టుగా కనపడుతోందే తప్ప చంద్రబాబు గారు మీ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలగకుండా ఉండటానికి కాదు మీరు ప్రయత్నం చేయాల్సింది. 140 కోట్ల హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టకు భంగం కలగకుండా చూడటం మీరు చేయాల్సింది. మీ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలగటం కాదు సుమా. కానీ మీరు నిన్న చేసినటువంటి పని మీ వ్యక్తిగత ప్రతిష్ట కోసమనే ప్రాకులాట తప్ప మరేమీ కాదు. మీరు నిన్న బిఆర్ నాయుడును తీసివేసి దానితో దేవాలయ ప్రతిష్టను ఇనుమడింపజేసేటువంటి కార్యక్రమానికి పూనుకొని ఉంటే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతు సంక్షేమమే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని వ్యాఖ్య. రైతుల ఆనందమే ప్రభుత్వ ధ్యేయమన్న సీఎం రేవంత్. మార్కెట్ వ్యవస్థ బలోపేతంతో రైతులకు న్యాయం చేస్తామని హామీ. మూసీ ప్రాజెక్టుపై విమర్శలు చేసిన రామచంద్రరావు. అమలు విధానంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన రామచందర్. ప్రజల డబ్బు వృధా అవుతోందని బీజేపీ నేత ఆరోపణ. ప్రాజెక్టుపై పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్. టీటీడీ అంశంపై భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు. ఆరోపణలున్న వ్యక్తిని పదవిలో ఉంచడం సరైంది కాదని వ్యాఖ్య. దేవాలయ పరిపాలనలో పారదర్శకత అవసరమన్న కరుణాకర్ రెడ్డి. భక్తుల విశ్వాసం దెబ్బతినకూడదని కరుణాకర్ రెడ్డి హెచ్చరిక. వైఎస్ కుటుంబం వివాదంపై సిపిఐ నారాయణ స్పందన. కుటుంబ విషయాలు బహిరంగం కావడం బాధాకరమని నారాయణ వ్యాఖ్య. వ్యక్తిగత విషయాలు బయటకు తేవడం సరికాదని నారాయణ సూచన. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచన. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని పొంగులేటి వ్యాఖ్యలు. ధరణి సమస్యల పరిష్కారంలో కీలక నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడి. భూ రికార్డుల శుద్దితో రైతులకు న్యాయం జరుగుతుందని హామీ. గ్రామీణ అభివృద్ది వేగవంతం అవుతోందన్న మంత్రి పొంగులేటి. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్లీ కలుద్దాం. నమస్కారం.